పడదు. మానవ జన్మ వచ్చింది భోగాలు అనుభవించడానికి కాదు, సమాధానం కూడబెట్టుకోవడానికి మాత్రమే కాదు. జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి, గుణాలను వృద్ధింప చేసుకోవడానికి. సద్గుణాలు అన్నారు కదా, సద్గుణాలు విజ్ఞానం ఎక్కడైతే ఉందో దుఃఖాన్ని తొక్కివేయగలడు. అందరికీ సుఖాన్ని కూడా ఉండదు. విజ్ఞానవంతుడేగా, విజ్ఞానవంతుడు నిస్వార్థపరుడైతే కృషి అంటారు, యోగి అంటారు. అవునా? ఏం చేస్తాడు? అందరి కోసం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తా? అందరి కోసం చేస్తాడు. చేస్తాడు అనగా, లేకపోతే బతకడం దగ్గర చంపేయించాం. సోమరబోధుడు ఉన్నాడే, భూమికి భారం అండి, చంపేసిన పాపం లేదు. ఋగ్వేదం కూడా చెప్పారు, అంటే పండగంటే సముద్రంలో వేసిన పాపం కాదండి.